ఆంధ్రప్రదేశ్‌లో నిరంతర రాజకీయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి చర్యలో రాజకీయమే ఉంటుంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజకీయం చేయడం పెద్దగా చేత కాదు. ఒక తెలుగుదేశం పార్టీ చేసే రాజకీయాల్లో 20%, 25% మాత్రమే చేయగలుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే. అలాగే పవన్ కళ్యాణ్ తను రాజకీయం అయితే 5% కూడా చేయరు. కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో అయితే తీవ్రంగా విరుచుకుపడతారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ కుంభకోణం, ఈ కుంభకోణం, ఆ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ నడిచినాయి. అదే సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వక్కర్లేదు, కానీ తనదైన వైఖరి ఏదన్నా చంద్రబాబు గారు నోటీస్కి తీసుకెళ్లారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలోనో లేదా జనసేన విషయంలోనో, జనసేన ప్రజాప్రతినిధుల విషయంలోనో ఏదైనా తేడా జరిగితే తెలుగుదేశం అనుకూల పత్రికలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి పవన్ నేను టచ్ చేయకుండా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పు చేశారన్న కోణంలో బీజేపీ వాళ్ళ మీద వార్తలు వస్తున్నాయి, జనసేన వాళ్ళ మీద వార్తలు వస్తున్నాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ అటు మీద స్పందించట్లేదు. అది కరెక్ట్ అయిన ఆలోచనేనా? ఎక్కడో 1-2 అంశాల్లో స్పందిస్తున్నారు. అది భవిష్యత్తులో ఇప్పుడు జరిగేటటువంటి పరిణామాలకు సంబంధించి జవాబుదారీ కారా అంటే కాను. అందులో మంచి జరిగిన దాంట్లో అయితే నా పార్ట్నర్షిప్, చెడు జరిగితే వాళ్ళదే అవుతుంది అనేటటువంటి ధోరణిలో ఉన్నారు. ఇది భవిష్యత్తులో ఎంతవరకు ప్రయోజనం అన్నది తేలుస్తుంది.